అందరికీ నమస్కారం. నేను మీ పదులపర్తి శివ. ఈనాడు రాబోయేటటువంటి మహాపర్వదినం వినాయక చవితి, వినాయక వ్రతాన్ని పురస్కరించుకుని వినాయక చతుర్థి రోజున చవితి చంద్రుడిని ఎవరైనా సరే చూసినట్లయితే వారికి అవమానములు, నీలాపనిందలు కలుగుతాయి. అలాగ చవితి చంద్రుడిని ఒకవేళ చూసినప్పటికీ అటువంటి అవమానాలు కానీ, నీలాపనిందలు కానీ కలగకుండా ఉండడానికి ఒక ఉపాయాన్ని తెలియజేశారు వేదవ్యాసుల వారు. సింహ ప్రసేనమవధే సింహోజాంబవతాసుత సుకుమారకమారోధీ తవ హ్యేష స్యమంతక అనేటటువంటి ఈ శ్లోకాన్ని కనుక చదువుకున్నట్లయితే చతుర్థి రోజున చంద్రుడిని చూసినప్పటికీ కూడా దోషము ఉండదు అని. అంటే దీని అర్థం ఏంటి? సింహ ప్రసేనమవధే, ఈ శమంతకం అని సత్రాజిత్తు దగ్గర ఉంది. సూర్యుని వరప్రభావం చేత శమంతకమని పొందాడు. అటువంటి ఆ శమంతకమని ఒకసారి తన సోదరుడైనటువంటి సత్రాజిత్తు యొక్క తమ్ముడు ప్రసేనజిత్తు ఆ మణిని ధరించి అరణ్యంలో వేటకెళ్ళాడు. ఎప్పుడైనా సరే శమంతకమని యొక్క లక్షణం ఏమిటంటే అది అభ్యంతర శుచి ఉన్నప్పుడు మాత్రమే అది ఉండడము, అది 100 బారువుల బంగారాన్ని ఇవ్వడము జరుగుతుంది. అది లోకోపకారం కోసమే తప్ప తనకు తానుగా ఉపయోగించుకోవడానికి స్వార్థపరుల దగ్గర అది నిలవదు. అంచేది ఎప్పుడైతే అతను వేటకు వెళ్ళాడో సింహ ప్రసేనమవధే, ఆ ప్రసేనజిత్తును ఒక సింహం అక్కడ వేటాడుదాం అనుకుని సింహాన్ని చంపుదాం అనుకుంటే సింహమే ప్రసేనజిత్తును చంపింది. చంపి ఆ మణిని సింహం పట్టుకెళ్ళిపోతుంది. సింహోజాంబవతాహత, అప్పుడు ఆ సింహాన్ని జాంబవతుడు హతమార్చాడు. జాంబవతుడు హతమార్చి తనకు గుహకు తీసుకుని వెళ్ళాడు. తన గుహలో ఉంది, జాంబవంతుడి గుహలో ఉంది. ఈ విషయం లోకానికి తెలియక శ్రీకృష్ణుడే సత్రాజిత్తుని తమ్ముడిని చంపి శమంతకమణిని అపహరించాడు అని చెప్పి జనం చెప్పుకోవడం జరుగుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు తన సోదరుడైనటువంటి బలభద్రుడితో, బలరాముడితో అంటాడు, నేను వినాయక చతుర్థి రోజున ఒక రోజున క్షీరఘటంలో చవితి చంద్రుడిని చూసిన కారణంగా నాకు ఇటువంటి నీలాపనిందలు కలిగాయి. దీనిని తొలగించుకోవడానికి వినాయక వ్రతం చేద్దాము అని వాళ్ళు అనుకునేటటువంటి సందర్భంలో వాళ్ళు వినాయక వ్రతాన్ని చేస్తారు. వారంతా చేసి ద్వారకలో ఉన్నటువంటి 50 మంది చేత చేయిస్తారు. తదుపరి మనమందరము కూడా ఈ వ్రతాన్ని చేసుకుంటూ మనకి కూడా అటువంటి చవితి చంద్ర దోష పరిహారార్థమై మనము కూడా ఆ వ్రతాన్ని చేసుకోవడము, ఆ శ్లోకాన్ని పఠించుకోవడము జరుగుతుంది. ఆ జాంబవంతుడు తన గుహకు తీసుకువెళ్ళాడు. అయితే ఆ జాంబవంతుడికి ఒక కుమార్తె ఉంది, జాంబవతి అని. ఈ జాంబవతి ఆడుకుంటూ ఉంటే, సుకుమార మారోది, ఏడవకమ్మా తల్లి, సుకుమారక మారోది తవహ్యేష శమంతక, ఈ శమంతకమని నీదే, కందుకము వలె ఉన్నటువంటి దాన్ని దీన్ని ఆడుకుంటూ అని చెప్తారు. అప్పుడు శమంతకమణి వారిదయింది. ఆమె శమంతకమని అక్కడ ఉండటం చేత ఈ శ్రీకృష్ణ పరమాత్మకి ఆ శమంతకమని ఇచ్చి ఆ జాంబవతుల కుమార్తెను కూడా ఇచ్చి వివాహం చేయడం వల్ల గోవిందుడి యొక్క ప్రసాదము దొరికింది, శమంతకమణి యొక్క ప్రసాదము దొరికింది. ఆ శ్రీకృష్ణుడిని వివాహం చేసుకోవడం వల్ల ఆ గోవిందుడు తన వాడయ్యాడు. కాబట్టి ఈ జాంబవతి యొక్క ఈ వృత్తాంతాన్ని తప్పనిసరిగా ఈ శ్లోకాన్ని ఈ అర్థం వచ్చేటటువంటి ఈ శ్లోకాన్ని అందరూ కూడా చదువుకుని ఆ రోజున అక్షింతలు కనుక వేసుకున్నట్లయితే పొరపాటుగా ఎప్పుడైనా సరే ఆకాశం కేసి చూసి చంద్రుడిని చూసినట్లయితే మనకి నీలాపనిందలు కలగకుండా ఉంటాయి. ధన్యవాదాలతో
మీ శివ పదుళ్ళభర్తి. నా విశ్లేషణ, నా యొక్క ఈ ఈ ఈ అంశము మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.